పలంనేరు ప్రాజెక్ట్ నుండి వచ్చినాము. మేము 42 రోజులు సమ్మె చేస్తే అప్పట్లో సీఎం గారు గ్రాడ్యుయేటీ అమలు చేసినారు. ఆ జీవోని ఎత్తుకొచ్చి మహిళా దినోత్సవం సందర్భంగా మీకు తీపి కబురుని సీఎం గారు చెప్తున్నారు. జరిగిన క్యాసెట్ జరిగినట్టు మళ్ళీ రీక్యాప్ చేస్తున్నారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా మినీ సెంటర్స్, మాకు వచ్చే జీతం 7,000. ఆ వచ్చే జీతంలో ఈవెంట్స్ అంటారు, మేము కూరగాయలు తెచ్చుకోవాలా, పోపు సామాన్లు తెచ్చుకోవాలా, మాకు వచ్చే జీతం అక్కడికక్కడ సరిపోదు. ఆ ఈవెంట్ డబ్బులు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, అప్పటి వరకు మేమే చేసుకోవాలా. నెలకి 2 సార్లు ఈవెంట్ చేయాలా, మేము డబ్బులు చేతులు చేసుకోవాలా. ఇవన్నీ మాకు వచ్చే 7,000 మేము పిల్లల్ని ఏం చూడాలా, మా భర్తను ఏం చేయాలా, సంసారం ఏం చేయాల్సి వస్తుంది. సీఎం గారు చెప్పండి, ధర్నా చేశారంట 42 రోజులు హామీలు ఇచ్చారు. హామీ ఏమి ఇచ్చినారు కానీ ఏది నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వము మేము వచ్చిన తర్వాత మీకు 3 నెలల్లో మీ సమస్యలు తీరుస్తామన్నారు, కానీ ఎటువంటి సమాచారం మాకు అందలేదు. మా కడుపు కాళ్ళు ఈ రోజు ఇంత దూరం రావాల్సి వచ్చింది. దయచేసి ఇప్పటికన్నా సీఎం గారు కళ్ళు తెరిచి తన అక్క తోడుబుట్లకైతే న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేస్తారు? ఇలాగే ధర్నా చేస్తాం, రోడ్డు మీద ఉంటాము. మా పిల్లల్ని భర్తలు కూడా వదిలేసి మా సమస్యలు సాధించుకునేదాకా ఇట్టే ఉంటాము, ఇదే సాధిస్తాం కూడా. సీఎం కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, మరి ఆయన స్పందిస్తారు. ఆయన చూద్దాం, మీ దెబ్బతో ఏమైనా స్పందిస్తారేమో, లేకుంటే మేమే పోతాము. పోవాల్సిన చోటుకు పోతే వాళ్ళే స్పందిస్తారు. మళ్ళీ సెంటెన్స్ క్లోజ్